ఎగ్జాంపుల్ ప్రీవియస్ మూవీ అంత ఆడలేదు అనుకున్నట్టు, దాని ముందు మీరు ఎట్లా ప్రమోషనల్స్కి వెళ్ళి ఉంటారు, స్టేజ్ మీద కానీ లేకపోతే ఇంటర్వ్యూస్లో కానీ మాట్లాడుంటారు, మూవీ బాగాలేదు ఆర్ వర్కౌట్ అవ్వలేదు, మీకు నచ్చింది బట్ చూసే వాళ్ళకి నచ్చలేదు, వర్కౌట్ అవ్వలేదు. నెక్స్ట్ మూవీ ప్రమోట్ చేసేటప్పుడు అది బ్యాగేజ్ ఉంటుందా? ఉంటుంది కదా డెఫినెట్లీ. అంటే ఐఎమ్ అవుట్ సైడ్, నాకు స్టార్ ఫ్యామిలీ కాదు, అట్లా అని చెప్పి రిచ్ ఫ్యామిలీ కాదు, సపోర్ట్ వైజ్ కూడా ఎవరు లేరు, మనమే ఎవ్రీడే లేస్తే ఎవ్రీథింగ్ వీ ఓన్లీ హ్యావ్ టు టేక్ కేర్. దానికి తోడు ఐ ఓన్లీ రైట్ అండ్ ఐఎమ్ ప్రెటీ ఇన్వాల్వ్డ్ చేసే ప్రాసెస్లో కూడా, కాబట్టి ఇంకాస్త ఎక్కువ పని ఉంటుంది కూడా. సో మనకేంటంటే ఫిల్మ్ టు ఫిల్మ్ మనం నెయిల్ చేయాలి. నాలాంటి వాడికి ఏంటంటే బయట నుంచి వచ్చిన నాలాంటి వాళ్ళకి ఏంటంటే మన సినిమానే సేవ్ చేస్తుంది లేదా అదే ఉంచేస్తుంది. ఫ్లాప్ సినిమా ఇచ్చే లగ్జరీ లేదు నాకు. ఫ్లాప్ పడిందంటే దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది కదా, ఫైనాన్షియలీ ఎఫెక్ట్ ఉంటుంది, మెంటలీ ఫస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ షేక్ అవుతుంది. మనకి ఇన్బిల్ట్ ఫ్యాన్స్ కానీ వాళ్ళు కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళకి అంత తొందరగా రారు. ఒక 6-7 సినిమాలు కన్సిస్టెంట్గా డెలివర్ చేసిన తర్వాత మనకి అది క్రియేట్ అవుతుంది. డెఫినెట్లీ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఒక బ్యాగేజ్ అయితే ఉంటుంది, ఎమోషనల్ బ్యాగేజ్. ప్రమోషన్ చేసేటప్పుడు ప్రమోషనల్ బ్యాగేజ్ అవుతుంది.